అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో సివిల్ సర్వీస్కి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైనా ఒక ఉన్నతమైనది ఉందంటే అది ఐపీఎస్, ఐఏఎస్. ఐఏఎస్ అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆ మూడు అక్షరాలని ఈరోజు వేదికగా చేసుకొని ఐఏఎస్ ఆన్లైన్ సర్వీసు పేరుతో వేలాది మందిని ఈరోజు దోచుకునే పరిస్థితులు, పరిణామాలు చిక్కోలు జిల్లాలో చోటు చేసుకునే ఐఏఎస్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల కార్యాలయం ఇది. ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడాను ఆన్లైన్లో ఎవరైతే వారికి కనెక్ట్ అయ్యారో వారందరూ రాకతో కిటకిటలాడినటువంటి ఈ కార్యాలయం ప్రస్తుతం మాత్రం పూర్తిగా వెలవెలబోయింది. చూస్తే కనుక ఈ కార్యాలయానికి వచ్చిన వారంతా కూడాను కేవలం ఒక్కసారి ఈ ద్వారబంధం లోపలికి వెళ్తారు. అనంతరం మాత్రం చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్తోనే తనకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరైతే తమకు అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం చేసే ప్రయత్నంలో ఈ ఐఏఎస్ సంస్థ ఎవరు పెట్టారు, ఎక్కడి నుండి వచ్చారనే విషయం ఎవ్వరికీ తెలిసే పరిస్థితి. దీనికి మాత్రం రెండు పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఒకటి ఇండియన్ ఆథరైజింగ్ సర్వీస్ అని, అదేవిధంగా ఇంటిగ్రేట్ ఏడీ సర్వీస్. ఈ రెండు సర్వీసుల పేరుతో శ్రీకాకుళం జిల్లాలో చాలామందిని ఆకర్షితులైనటువంటి ఆ సంస్థ సంబంధించిన ప్రతినిధులు మాత్రం ఈరోజు నిన్న ఒక్కరోజే కోట్లాది రూపాయలు టర్నోవర్ చేశారు. చేసిన తర్వాత తిరుగు చెల్లింపుల్లో జాప్యం జరగడంతో ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆవేశాలతో మొత్తం కార్యాలయాన్ని అంతటి కూడా ధ్వంసం చేశారు. చూస్తే కనుక ఫ్యాన్లు అంటే చేతికి దొరికిన వస్తువులు మాత్రం దోచుకుపోయే పరిస్థితి, ఎవరు కూడా అరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఛానల్స్ పార్టేషన్ చేసి ఒక కార్యాలయాన్ని కూడా పెట్టడం జరిగింది. అల్యూమినియం ఛానల్స్తో ఛాంబర్స్ కూడా ఉండేవి, దానికి తగ్గట్టు ఏసీలు, ఇటువంటి ఒక అధునాతనమైన కార్యాలయంగా తీర్చిదిద్ది ఏదైతే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ను వేదికగా చేసుకొని పెట్టినటువంటి ఈ కార్యాలయానికి అందరూ కూడా ఆకర్షితులైన. ప్రస్తుతం ఈ నిర్వాహకులకు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనం చూస్తున్న వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్ 9059948924. నిన్న ఇంతలా ఇక్కడ విధ్వంసం జరిగినా కూడా ఇప్పటికీ ఇక్కడ ఎవరు కూడా నిర్వాహకులు ఎవరూ కనిపించలేదు. అసలు ఈ సంస్థను ఎందుకు పెట్టారు, ఏ విధంగా పెట్టారు, ఈ పేపర్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడాను చూస్తే కనుక ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉంటాయని కూడా మనం స్పష్టం చేసుకున్నాం. ఎంప్లాయీస్ లెవెల్ అంటే ఈ లెవెల్ P1, P2, P3 అంటే P1 2100 చెల్లించినట్టయితే అది 75 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. అందులో భాగంగానే P2 మాత్రం 55,500 రూపాయలు. అదేవిధంగా P3 స్టేజ్కి వెళ్తే 18,300 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం చూపించేది ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ యాడ్ సర్వీస్. అదేవిధంగా ముందు చూస్తే ఇండియన్ ఆథరైజ్డ్ సర్వీస్. ఇలా ఐఏఎస్ పేరును మాత్రం పలు రకాలుగా వినియోగించుకొని ఎవరికైతే డబ్బులు అవసరమో వాళ్ళందరినీ కూడా ఆకర్షితులు చేసినటువంటి ఈ సంస్థ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుపుతున్న విషయాన్ని గమనించిన ప్రతి ఒక్కరు కూడాను ఈ యాప్కి కనెక్ట్ అయ్యారు. ఈ యాప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మాత్రం ఎవరో ఒకరు ముందుగా వారిని సంప్రదిస్తారు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే వారిని ఎలా ఈ యాప్లోకి మొగ్గులో దించాలి, ఆ దించే క్రమంలో కూడాను ఒకసారి ఈ కార్యాలయానికి వచ్చిన వారంతా మరి తిరిగి ఈ కార్యాలయానికి రావాల్సిన పని లేకుండా ఒక వ్యూహాత్మకంగా ఆన్లైన్లో ఈజీ మనీ ఎర్నింగ్ కోసం చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగమే ఈ ఐఏఎస్ ఈ ఫేక్ సంస్థ అంటే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినట్టు ప్రక్రియ అనుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ ఐఏఎస్కి సంబంధించి యాప్లో జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. చూస్తే ఈ ఐఏఎస్ మీకు ఎలా కనెక్ట్ అయింది, ఈ కనెక్ట్ అయిన నేపథ్యం ఎవరు మీకు నెగోషియేట్ చేస్తారు, మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత ఈరోజు కార్యాలయానికి ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి జాయిన్ అవ్వడం ఉంటుంది. ఆ ఒకసారి జాయిన్ అయినప్పుడు ఆఫీస్కి రావడం, ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి ఫోటో తీస్తారు. ఇంకంతే, ఆఫీస్కి మనకి సంబంధం లేదు. ఎప్పుడైనా ఎవరైనా మనం జాయిన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆఫీస్కి రావడం, జాయిన్ చేయించడం, ఇలా జరుగుతుంది. జాయిన్ చేసే ప్రక్రియలో కేవలం ఆన్లైన్ కనెక్టివిటీ అంటే వ్యక్తిగతంగా వచ్చి ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ వ్యక్తిగతంగా చెప్పిన తర్వాత యూట్యూబ్లో చూడండి, అందులో చూడండి, ఎక్కడ ఫేక్ కాదన్నప్పుడు ఆ విధంగా ముందడు వేయడం జరిగింది. యాప్ ప్రాసెస్ మీ మొబైల్లో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎప్పటి నుండి ఈ యాప్లో మీరు జాయిన్ అవ్వండి? ఇప్పటికి నెల అవుతుంది. ఇప్పుడు యాప్ అయితే ఆగిపోయింది, డబ్బులు కట్టమంటున్నారు. ఐఏఎస్ అని ఇది కనిపిస్తుంది కదా, దానికి సంబంధించి ఇప్పుడైతే యాప్ ఇలా ఉంటుంది. పని చేసినంత వరకు బాగానే పనిచేసింది. తర్వాత ఇప్పుడు నిన్నటి నుంచి ఏమని పెట్టాడంటే 46 గంటలు టైం ఇచ్చి ఇంకా ఏం కొట్టినా టిప్స్ అడుగుతుంది. అడిగి యాక్టివేషన్ చేయించుకోమని. యాక్టివేషన్ ఏంటంటే మన స్థాయికి తగ్గ డబ్బులు అడుగుతుంది. P1కి ఒక డబ్బులు, P2కి ఒక డబ్బులు, అలాగా. P1 అన్నది ఉంది 2100 అంటే ఫస్ట్ స్టేజ్ P1. P2 అనేది 5500, P3 అనేది 18300.
ఈ స్థాయి తగ్గ డబ్బులు అడుగుతుంది. ఇప్పుడు నాది P4 ఉంది, అంటే 55,500 కట్టాను. దానికి ఏంటంటే 13,750 తోటి కన్ఫర్మ్ చేసుకొని ఏదో ఒక ఛానల్లో డబ్బులు విత్డ్రా చేయమని చూపిస్తుంది. అది కూడా ఎలాగా, మనం డైరెక్ట్గా మన పేమెంట్ పేటిఎం, ఫోన్పే ద్వారా ఇక చూడండి, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఈ ద్వారా డబ్బులు పే చేసి ఆధార్ కార్డు పెడితే రేపటి నుంచి మన అకౌంట్ యాక్టివేషన్లోకి వచ్చి విత్డ్రా ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ P3 స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ 15 మంది టాస్క్స్ కూడా ఒక టాస్క్ డైలీ టాస్క్ కూడా ఒకటి ఉంది. అది కూడా మీరు ప్రక్రియలో భాగంగా మీరు ఎవరైనా నెగోషియేట్ చేయాలా? అది మనం వివరించినప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయినప్పుడు 2,000 కొంత జాయిన్ అయితే రోజుకి 5 వీడియోలు వస్తాయి, 75 రూపాయలు వస్తుంది, అలా చెప్తూ ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఇష్టపూర్వకంగా వస్తే డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంటే, ఇంకా మీకు ఇచ్చేది నాకు ఇచ్చేది ఏమి ఉండదు, అంత ఆన్లైన్ పేమెంటే. ఈ ప్రక్రియలో మరి ఆ ముందుకు సాగిపోయింది మొత్తం. ఇప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరితో నెగోషియేట్ చేసి ఎవరు మీకు ఇక్కడ తీసుకొచ్చిందా? మీరు ఏమైనా పోగొట్టుకున్నారా? ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమైనా కొనసాగే పరిస్థితి? నేను 18,300తో ఓకే అయ్యాను. అందులోనే ఫండ్ రైజ్ చేస్తూ కొంచెం అప్గ్రేడ్లో ఉన్నప్పుడు మంచి డబ్బులు వచ్చాయి. 1,00,000 దాటి వస్తే అంటే మన చేతికి రాలేదు, యాప్లోనే కన్వర్ట్ అయింది అమౌంట్. ఇంకా 1,00,000 వచ్చినందుకు 55,000తో అప్గ్రేడ్ అయిపోయాను. అక్కడి నుంచి 2-3 ట్రాన్సాక్షన్లు అయ్యాయి. 18,000 ఉన్నప్పుడు 3,600 2 సార్లు తీశాను. 55,000కి వచ్చిన టైంకి ఇలాగ అయిపోయింది లాస్ట్కి. అంటే ఇప్పుడు ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఆయన ఏమైనా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతుంటారు ఇటువంటి పరిణామం, అంటే పేమెంట్ రిటర్న్ చేయడంలో జరిగినటువంటి ఏదో లేక ఈరోజు అందరూ కూడా ఇంత విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కిందటి 5వ తారీఖు గురువారంకి సెలవు వచ్చింది. ఆ సెలవు వచ్చిన అనంతరం ఆఫర్లు పెట్టాడు. ఆఫర్లు ఏంటంటే ఇప్పుడు 18,300 జాయిన్ చేసుకుంటే ఒక ఎంత అమౌంట్ రిఫర్ చేసేందుకు మీకు ఒక ఎంత అమౌంట్, నాకు ఒక ఎంత అమౌంట్. ఈ విధంలో ఫస్ట్లో ఇచ్చిన అమౌంట్ ఏంటంటే జాయిన్ అయినందుకు 1,000 రూపాయలు వచ్చేది, జాయిన్ చేసినందుకు 5,000 వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది, 5వ తారీఖు దాటిన తర్వాత ఆఫర్ పెట్టాడు, ఏదో యానివర్సరీ సేల్ ఏదో పెట్టి జాయిన్ అయినందుకు 25,000, జాయిన్ చేసినందుకు 27,000, అంటే 18,000 కట్టినందుకు 50,000 చూపించాడు. అలాగే మేమేం చేసాం, మా ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరికీ అలాగ ఎక్కువ. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, ఈ ఆఫర్ వచ్చిందని మా ఇంట్లో ఇద్దరిని జాయిన్ చేశాను. అలాగా 4, 5 జాయిన్ చేయడం చాలామంది ఉన్నారు. ఈ ఆఫర్ అయిన అనంతరం మొన్న గురువారం విత్డ్రాలు పెట్టాం, అందరూ విత్డ్రాలు పెట్టాం. అందరూ 10,000 పెట్టిన ఉన్నారు, 50,000 పెట్టిన ఉన్నారు, 1,00,000. ఏం చేశాడు, కరెక్ట్గా 12 దగ్గరలో 11:45 ఆ నిమిషంలో అమౌంట్ రిటర్న్ కొట్టేశాడు. అంటే పేమెంట్ బ్యాక్ అయిపోయింది. బ్యాక్ అయిపోయిన తర్వాత ఏంటి బ్యాక్ అయిపోయింది అనుకుని అందరూ కూడా బ్యాక్ అయిపోయింది, దాన్ని ఫండ్లో పెడదామని 4 రోజులు ఫండ్ పెట్టాడు. అందులో ఎలాగుంటుంది అంటే ఫండ్ మనం 100 రూపాయలు పెడితే దానికి ఒక 20 రూపాయలు లాభంతో చూపిస్తాడు. అలాగా అయితే ఫండ్లో నేను 50,000 పెట్టాను, 50,000 కాస్త 50,000 అయ్యింది. అలాగే ఇప్పుడు నా అకౌంట్లో 3,00,000 అయ్యింది. ఇప్పుడు తీసే టైంకి అంటే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో విత్డ్రాలు ఉంటాయి. మొన్న మంగళవారం 46 గంటలు అన్నాడు, సోమవారం నిన్న సోమవారం నిన్న చూసాడు. మంగళవారం 46 గంటలు టైం ఇచ్చి ఒక వార్నింగ్ పంపించాడు. 46 గంటల్లో మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీ విత్డ్రాల్ అమౌంట్ వచ్చేస్తుంది, మీరు కట్టిన డబ్బులు మీకు కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ జనాలకి ఎలాగుందంటే ఇప్పటివరకు చేసింది మోసం, ఇప్పుడు కట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. మా డబ్బులు మాకు ఇచ్చామని అడుగుతుంటే ఎవరు అడిగే దిక్కు కూడా లేదు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎవరైనా ఉన్నారా? నిన్న ఇప్పుడు వాళ్ళందరూ కూడాను ఒక్కసారే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే, తక్కినంతా కూడా మొబైల్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది. ఈ చైన్ సిస్టమ్ అంతా కూడాను డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో మీరు చేసిన ప్రయత్నంలో నిర్వాహకుల నుండి ఎటువంటి సమాధానం? నిర్వాహకులు ఫోన్ స్విచ్ ఆఫ్, ఎవరు అందుబాటులో లేరు. అటు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఎవరు అందుబాటులో లేరు. ఆఫీస్కి వస్తే ఇలా ఉంది. ఇప్పటివరకు అయితే ఆఫీసులు అన్నీ తీసుకెళ్ళిపోయారు. నిన్న వచ్చిన వాళ్ళందరూ. మునుపు వచ్చేటికి ఆఫీస్ ఎలా ఉండేది? చాలా బాగుంది, మంచిగా ఈ గ్లాసెస్, ఏసీ, కుర్చీలు, బెంచులు చాలా రకంగా ఉండేది. మరి ఇప్పుడు రాబడికి ఎలా ఉంది. ఇందులో ఎంతమంది ఇప్పటివరకు ఇండియా వైడ్ ఉంటుందని ఇందాక ఒక మాట చెప్పారు మీరు, కోట్లలో ట్రైనింగ్లో కోట్లు ఉన్నారు, 100 కోట్లు దాటి ఉన్నారంట. ఇప్పుడు మరి ఈ మధ్యలో మరి పెరుగు ఉంటారేమో, కానీ మన ఇండియా వాళ్ళు అయితే 100 కోట్ల మంది దాటే ఉన్నారు. మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మనకు మధ్యవర్తులు ఎవరు ఉండరు, అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు గ్రూపులో, మెసేజ్ చూస్తారా? గ్రూప్లో మెసేజ్లు వస్తున్నాయి రోజుకి. నిన్న సాయంత్రం మెసేజ్ పెట్టారు, తెల్లవారు మెసేజ్ పెట్టారు చూడండి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీస్ మేడం, ఇది ఆఫీస్ మేడం ఏంటంటుందంటే ఇంక 23 గంటలు ఉంది, ఈలోపు యాక్టివేషన్ చేసుకోవాలి, లేకపోతే డిలీట్ చేసేస్తామని. అయితే యాక్టివేషన్ చేసుకోవడానికి ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క డబ్బులు అడుగుతుంది. డబ్బులు అడుగుతూ ఆధార్ కార్డు పెట్టమంటుంది ప్రాసెస్. చూడండి ఇవ్వండి, చూడండి. ఇందాక ఇది నిన్న నైట్ 10:30కి 35 గంటలు ఇంకా లెఫ్ట్ ఉంది. వీళ్ళు మొబైల్ సర్వీసులు ఏవి అందుబాటులో లేవు ఇప్పుడు. మనం ఎవరైనా ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నారంట, బ్లాక్ చేసేస్తున్నారు. మరి ఇంకా బ్లాక్ చేసినప్పుడు మనం చేయడం కూడా వేస్టే.
అది చూడండి 45 గంటల నుంచి అలా స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే టిప్స్ యాక్టివేషన్లోకి వచ్చింది. యాక్టివేషన్ రాగానే ఫస్ట్ టిప్లోకి వెళ్తే కన్ఫర్మేషన్, మన స్థాయి బట్టి డబ్బులు చూపిస్తుంది. అది కన్ఫర్మ్ చేసి ఏదో ఒక ఛానల్లో డబ్బులు కట్టేస్తే ఓపెన్ అవ్వగానే ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేయగానే యాక్టివేషన్ అయిపోతుంది. మళ్ళీ అకౌంట్ యథావిధి పనిచేస్తుందని అంటున్నారు. వాళ్ళు ఇచ్చే టైంలో మనం యాక్టివేషన్ చేసుకుంటే యథావిధి పనిచేస్తుంది అంటున్నారు. కానీ వీళ్ళు పెద్దోళ్ళు అంటున్నారు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 40 గంటల్లోని ఎంతమంది అయితే పోగవుతున్నారో, ఎంతమంది అయితే చేసుకుంటున్నారో అదంతా చూసి 40 గంటలు ఆపేస్తాడేమో అని డౌట్ తోటి ఎవరు కట్టట్లేదు. ఈ నెల రోజుల ట్రాన్సాక్షన్లో మీకు ఇండివిజువల్గా ఏమైనా ఒక్క రూపాయి చేతికి వచ్చిందా? నేను కట్టింది అయితే నాకు కొంతవరకు వచ్చింది. 18,300లోని 6,600 వచ్చింది. ఇంక సబ్స్క్రైబ్ చేసుకో ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి 55,000లోకి ఏదైనా ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడను కానీ రాలేదు అంతే. చూస్తే కనుక ఐఏఎస్ యాప్ ఏదైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఈ విషయంలో మాత్రం నిర్వాహకులందరూ కూడాను ఉత్తరాంధ్ర వేదికగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఇటీవల ఈ కార్యాలయం తెరవడం జరిగింది. ఈ కార్యాలయాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టి అంటే కేవలం 2,100 రూపాయలతో P1గా జాయిన్ అయ్యి అదేవిధంగా తనతో పాటు ఎవరినైనా చేర్చుకున్నట్టయితే సెకండ్ స్టేజ్ P2 5,500 స్థాయికి చేరుతారు. అదే P3 18,300. ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైతే జాయిన్ చేస్తారో వారి నుండి వచ్చినట్టు ఇన్సెంటివ్కి ఆశపడి చాలామంది మాత్రం ఈరోజు ఈ యాప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఐఏఎస్ యాప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడాను 48 గంటల లోపల కనుక యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే దాన్ని బ్లాక్ చేస్తామని కూడా నిర్వాహకులు బెదిరిస్తున్నారు. ఎవరితో మాట్లాడే పరిస్థితి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరుగుతున్నటువంటి ఇది ఒక సైబర్ నేరంగా కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాకపోతే సైబర్ నేరగాలు మాత్రం వెనక నుంచి తరుగుతారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఈ ఎత్తైన భవనంలో ఇటువంటి కార్యాలయాన్ని రూపొందించి వారందరూ కేవలం ఒక్కసారి మాత్రమే ఆఫీస్కి వచ్చినప్పుడు తర్వాత మాత్రం ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేనటువంటి ఈ తరుణంలో ఈ ఐఏఎస్ యాప్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరు, వారిని ఇక్కడ ఎవరు ఇచ్చేశారు, ఆర్బీఐ గైడ్లైన్స్ వర్తిస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా దీంతో సంబంధం ఉందా, ఇలా దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది సబ్స్క్రైబర్ ఉన్నటువంటి ఈ యాప్లో ఇటువంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ చూపించి ఈజీ మనీ కోసం ఎవరైతే ఆరాటపడతారో లేకపోతే ఎవరికైనా ఆర్థిక అవసరాలు తీరుతున్న ఉద్దేశంతో ఆన్లైన్ ప్రతి ఒక్కరి చేతిలో కూడాను ఈరోజు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రూపంలో డబ్బులు వస్తాయని ఆశపడి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు మాత్రం ఇక్కడ ఈ స్కామ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పేరుతో చెప్పుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక పదాన్ని 3 అక్షరాలు మాత్రం ఈరోజు ఇలా ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి శ్రీకాకుళం ఆఫీస్ ఇది. అందులో కూడాను ఇంటర్నల్ యాడ్ సర్వీస్ ఒకటి, అదేవిధంగా అది చూస్తే కనుక ఇండియన్ ఆథరైజింగ్ సర్వీస్, ఇలా ఐఏఎస్ పదాలని తన ఇష్టం వచ్చినట్టుగా పేరు మార్చుకుంటూ ఈరోజు ఈ నిర్వాహకులు మాత్రం చాలామంది వద్ద కోట్లాది రూపాయలు కొల్లగొట్టుకుపోయడంతోనే ఈ విషయం తెలిసింది. 48 గంటల్లో రీయాక్టివేషన్ చేసుకోవాలని చెప్పడంతో మాత్రం అందరూ కూడా కార్యాలయానికి ఒకసారి రావడం జరిగింది. కార్యాలయానికి వచ్చేసరికి నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో కార్యాలయాన్ని మొత్తం దోషం చేసి ఎవరి చేతికి దొరికింది వాళ్ళు మాత్రం ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యాలయం మనం నిదర్శనం. దేనికి వచ్చారు ఇక్కడ, ఏం జరిగింది? మాసిపోయాం సార్. ఇప్పుడు డబ్బులు కట్టేసాం. జాయినింగ్ 2 నెలలు అవుతుంది. ఒక 3 వారాల నుంచి విత్డ్రా అవ్వలేదు. అమౌంట్ పెట్టేసాం ఫండ్లో. మా ఊర్లో ఇంచుమించు ఒక 50 మంది జాయిన్ అయ్యారు. ఇంచుమించు మా ఊరు నుంచి ఒక 10 లక్షలు ఉంటుంది అమౌంట్. ఇప్పుడు ఊరు మీది ఎలాగ ఈ నెల కనెక్ట్ అయ్యారు అంటే వీళ్ళు ముందు అమౌంట్ కట్టించుకున్నారు సార్. అంటే 18,000 కడితే రోజుకు 620, 5,500 కడితే 200, 2,500 కడితే 75 రూపాయలు ఇలా కట్టించుకొని నెలకి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫండ్లో పెట్టమన్నారు. 18,000 పెడితే 30,000 అలాగే ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు సార్. బాగానే ఇచ్చారు. ఫస్ట్ మీరు ఎలా కనెక్ట్ మీకు ఎవరైనా వచ్చి నెగోషియేట్ చేశారా? నాలాంటి ఒక ఫ్రెండ్ చెప్పాడు సార్. అలాగా అందరం కనెక్ట్ అయిపోయాం. ఒకరికొకరు ఒక 50 మంది కనెక్ట్ అయిపోయాం మా ఊర్లో. ఇప్పుడు అడిగితే ఎవరు లేరు, ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు, యాప్ పని చేయట్లేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి? ఇంచుమించు నేను ఒక 50,000 పెట్టేశాను సార్. ఈ ఆఫీస్ పెట్టి ఎన్నాళ్ళు అయింది? ఈ ఆఫీస్కి ఎలాగుండేది మామూలుగా వచ్చినప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది? మామూలుగా అందరూ ఉండేవాళ్ళు, కమిటీ సభ్యులు ఉండేవాళ్ళు, ఆఫీసులకు ఉండేది సార్. వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎవరు లేరు. అడిగితే మరి ఎవరు స్పందించట్లేదు. యాప్ అయిపోయింది సార్. ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఈ నిర్వాహకులు ఎవరినైనా కూడా సంప్రదిద్దామంటే వాళ్ళు ఎవరైనా కమ్యూనికేషన్లో ఉన్నారు? ఎవరికి తెలియదు అంటారు. మేము మీలాంటి బాధ్యతలమే, మాకు సంబంధం లేదంటారు. ఇది ఏం చేయమంటారు? ఈ విషయంలో పోలీసులు ఆశ్రయిస్తున్నారా లేకపోతే వారి కోసం ఎత్తికే పనిలో? విషయంలో పోలీసులు అంటే ఇది బ్రిటన్కి సంబంధించింది సార్. మనకు తెలియదు అన్నారు. లండన్ నుంచి సంబంధించింది మనకు తెలియదు అని అందరూ అలాగే మోసపోయారు సార్. ఇక్కడ ఎవరు అడిగితే అందరం మనలాంటి నుంచి చెప్తున్నారు.
ఇక్కడ పనిచేసిన వాళ్ళు తెలుగు మాట్లాడాలా లేకపోతే ఏమైనా ఇంగ్లీష్ లేరు వాళ్ళు ఏమంటారు మేము మీలాంటి వాళ్ళం అనేసి బోర్డు పనిచేసిన వాళ్ళు కూడా బోర్డు తిప్పి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఏంటి సార్ మా పరిస్థితి? కనుక ఐఏఎస్ యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వారందరూ కూడా ఈరోజు లబోదిబోం అనే పరిస్థితి ఉంది. నిన్న ఎప్పుడైతే యాప్ ఆగడం జరిగిందో దీంతో కోపగితులు వాళ్ళందరూ కూడా శ్రీకాకుళంలో నుండి కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఎవరూ లేకుండా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఈ విషయంపై ఇది బ్రిటన్ బేస్గా ఏర్పాటు చేసినటువంటి యాప్గా వాళ్ళు మాత్రం చెప్పడం జరిగింది. అప్పట్లో ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ తెలుగువారు కావడం, వారితో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడాను తమ బంధువులు కూడా చేర్చి లక్షలాది రూపాయలు ఈరోజు కట్టాం. ఇక్కడ కూడా నిర్వాహకులు కనిపించే పరిస్థితులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేద్దామని కూడా ఇది ఆన్లైన్ యాప్ కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియనటువంటి డైనామాలో ఉన్నాం. ఈ విషయంపై తమకు జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం తక్షణమే పోలీసులు స్పందించాలి. ఆ నిర్వాహకులను పట్టుకొని తాము పే చేసినటువంటి డబ్బులు ఇప్పించాలి, అదేవిధంగా తమకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చాలని కూడా వాళ్ళు అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రోజుకొక సంస్థ ఇలా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రజలను దోసుకుంటున్న క్రమంలో ఐఏఎస్ అన్నటువంటి 3 పదాలను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ యాప్ నిర్వాహకులు చేసినటువంటి వైనం మాత్రం అందరినీ కూడాను చాలా ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులే ఎక్కువ మంది ఈ యాప్లో జాయిన్ అయినటువంటి మాత్రం మనం స్పష్టం చేస్తున్నారు. ఒక గ్రామం నుండి 10 లక్షల రూపాయలు కట్టారంటే ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎంత కట్టి ఉంటారో ఇటు వైజాగ్ విజయనగరంలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని శ్రీకాకుళం కార్యాలయం మాత్రం నిర్వాహకులు ఎవరూ లేకపోవడం చూసినటువంటి ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అయ్యారు వారందరూ వచ్చి నిన్న మాత్రం పూర్తి కార్యాలయం దోషం చేశారు. ప్రస్తుతం కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో మాత్రం ఆ బాధితులందరూ కూడా ఏం చేయాలో తెలియనటువంటి ఒక దుస్థితిలో ఉన్నారు. ఇటువంటి ఫేక్ యాప్లను క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు వాటికి పర్మిషన్ ఇస్తున్నాయి? ఇంత బాహటంగా పట్టణాల్లో కార్పొరేట్ లెవెల్లో కార్యాలయాలు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే ఎందుకు సంబంధిత ఆర్బీఐ వారిని పరిగణన తీసుకోవట్లేదు? కనీసం స్టేట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ విభాగం అయినా కూడాను ఇటువంటి సంస్థలను కార్యాలయం ఏర్పాటు చేసినట్టు తప్పనిసరిగా వారికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, నిబంధనలు ఏంటి అనే విషయాన్ని కూడాను పరిలో తీసుకోవాలి. ఈరోజు ఐఏఎస్ యాప్లో జాయిన్ అయిన బాధితులు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరు తీరుస్తారని వారు ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.